రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అత్యాధునిక కూరగాయల మార్కెట్ షెడ్ నిర్మాణానికి కేటీఆర్ హామీ ఇవ్వటాన్ని స్వాగతిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతు మార్కెట్ పేరిట షెడ్ నిర్మాణం ద్వారా రైతులు, కూరగాయలు వ్యాపారాలకు మెరుగైన వసతులు కల్పించబడతాయన్నారు. సొంత డబ్బులతో నిర్మాణానికి హామీ ఇచ్చిన కేటీఆర్ కి బీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు కేటీఆర్ గారిని కలిసిన వెంటనే గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య మరి చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ మార్కెట్లో కొనుగోలు విక్రయదారులకు జరుగుతున్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇక్కడ స్థానికంగా మండల హెడ్ క్వార్టర్లో అనునిత్యం కూడా వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కూరగాయలను విక్రయం చేస్తూ మరి కొనుగోలు చేస్తూ మరి ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఈ మార్కెట్కు కనీస వసతులు లేవని వారి దృష్టికి తీసుకెళ్ళడం వెంటనే వారి యొక్క స్వంత నిధుల నుండి కేసీఆర్ మార్కెట్ పేరు మీద ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు అయినా సరే మరి ఆధునూతనమైనటువంటి రంగులతోటి ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినందుకు మొదటగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ గంభీరావుపేట మండలంలో ఎప్పుడు కూడా వారు వెన్నంటూ ఉంటూ ఈ ప్రాంతానికి తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మరి అనేక రకాలుగా సహాయాన్ని అందించి ఈ ఒక మార్గదర్శకంగా ఈ మండలాన్ని నిలిపినటువంటి గొప్ప వ్యక్తి మా కేటీఆర్ గారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతు మార్కెట్ చాలా కాలంగా ఇబ్బందులకు రైతులందరూ ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో ఒక మంచి మార్కెట్ కట్టియాలని పాలకవర్గం సభ్యులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే గతంలో అనేక కార్యక్రమాలు కట్టిస్తామని జరిగినప్పటికీ అది ఏ పరిస్థితులలో అనివార్య కారణాల వల్ల కట్టలేకపోయినారు. నిధులు అవి అవసరాల నిమిత్తం వాడుకోవడం వల్ల మళ్ళీ నిధులు రాకపోవడం వల్ల అయినప్పటికీ స్పందించిన కేటీఆర్ గారు మేము ప్రజాభిప్రాయ సేకరణ చేసి తెలియజేసిన వెంటనే కట్టిస్తాను, మీ పాలకవర్గం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అందరూ రండి అని చెప్పి మాకు టైం ఇస్తారని చెప్పడం జరిగింది.